కొందరు ఆశీర్వదించబడుతున్నారు, కొందరు ఆశీర్వదించబడటం లేదు. ఒకే చర్చిలో ఉన్నారు, ఒకే వాక్యం వింటున్నారు, ఒకే అవకాశాలు అందరికీ ఉన్నాయి. అన్ని విషయాల్లో దేవుడు అందరినీ దీవిస్తున్నాడు. కానీ కొందరి జీవితాల్లో అభివృద్ధి ఉంది, కొందరి జీవితాల్లో లేదు. కొందరు దేవుని సేవలో వాడబడుతున్నారు, కొందరు లేదు. ఎందుకు? దేవుడు అందరికీ ప్రభువే, కానీ ఎందరూ అంగీకరించదరో, ఆయన్ని కోరుకోవాలి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు జనరల్గా, ఓకే, బట్ నువ్వు ఆయన్ని ప్రేమిస్తే కానీ నీకు మేలు కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. యెహోవా కాపరంటే నాతోనే ఉన్నాడు ఆయన. అందుకే 139 కీర్తనలు, నా నడక, నా పడక, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. మాట నా నోటికి రాకమునిపే నీకు తెలుసు. నేను ఎక్కడికి పారిపోతాను నీ దగ్గర నుంచి? నేను ఆకాశంలోకి వెళ్ళిపోతే అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళంలోకి వెళ్ళిపోతే అక్కడ నువ్వు ఉన్నావు, సముద్రంలోకి వెళ్ళిపోతే అక్కడ నువ్వు ఉన్నావు, చీకటిలోకి వెళ్ళిపోతే ఎవరికి కనపడదు అనుకుంటే చీకటి కూడా నీకు చీకటగా లేదు. నేను ఎక్కడికి పారిపోగలను? నిజంగా అటువంటి నమ్మకం ఉన్నవాడు తప్పు చేస్తాడా? దేవుడిని దుఃఖపరుస్తాడా? దేవుని కాపుదలను పోగొట్టుకుంటారా? పాపం ఒప్పుకుంటే ప్రభు నామానికి మహిమ వస్తుందని యెహోషువ ఆకానుతో చెప్పాడు. కుమారుడా, నీ పాపం ఒప్పుకొని దేవుణ్ణి మహిమపరచు. మన పాపాన్ని ఒప్పుకుంటే శిక్షించేవాడు కాదు ఆయన, క్షమించేవాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు ఆయన. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, చెన్నైలో, చర్చిలో, కల్వరిలో, ఆలయములో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా, పొడవుతో యేసయ్యా అందరూ, యేసయ్యా, యా యా యా, యేసయ్యా, 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 యేసయ్యా. ఎప్పుడు ఏది కావాలో దేవుడు నాకు అది ఇస్తాడు. ఇవ్వకపోయినా నేను ఎక్కడున్నా యేసయ్య నాతో ఉంటే అదే పరలోకం. యేసయ్య చెరసాల్లో ఉంటే అదే ఆనందం పౌలుశీలకి. సింహాల గుహలో ఉన్న యేసయ్య తనతో ఉన్నాడు అన్నప్పుడు అక్కడ భయం లేదు, భీతి లేదు, దుఃఖం లేదు. మరణిస్తే పరలోకం వెళ్తాను, ఈ లోకం విడిస్తే అనే విశ్వాసం లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. నీ పాపాలు క్షమించబడ్డాయని విశ్వాసం నీకు లేకపోతే దయచేసి ఇట్స్ నాట్ టూ లేట్. ఈవెన్ నౌ యూ కెన్ కన్ఫెస్ యువర్ సిన్. ఇప్పటికిప్పుడు నీ తప్పులు ఒప్పుకుంటే వెంటనే క్షమించడానికి, శుద్ధి చేయడానికి, నూతన సృష్టిగా నూతన బిగినింగ్ ఇవ్వడానికి ఎప్పుడు కూడా దేవుడు సిద్ధంగానే ఉన్నాడు.